అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తన 51 మొదటి 5 వచనాలు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహువం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నవి. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దోష న- నీ దో నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆ- ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా అగుపడుదువు. నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. మరి అలాగే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఇక్కడ అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది మిక్కిలి వ్యాధి గలది, దానిని గ్రహింపవాడెవడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని ప్రజలు అంగీకరించి వాక్యానుసారంగా ఆత్మీయంగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పాపం అనే అంశాన్ని ధ్యానించాలని నేను కోరుతున్నాను. మరి మనం చూసినట్లు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసి ఉన్నాము. కాబట్టి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు పాపమును గురించి రాయబడి ఉంది. పాపము ప్రాముఖ్యమైన అంశంగా మనం బైబిల్లో చూస్తున్నాము. కాబట్టి పాపము చేయువాడు దేవునికి శత్రువుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. అసలు పాపం అంటే ఏంటి? పాపము ద్వారా మనం ఏమి తెచ్చుకున్నాము అనే విషయాలను కొద్ది క్లుప్తంగా ధ్యానిద్దాము. చూడండి, పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం చూసాము. అంతేకాకుండా రెబెలియన్ అగేన్స్ట్ గాడ్, దేవుని మీద తిరుగుబాటు చేయడమే పాపము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి అనేక మరి దైవజనులు డెఫినేషన్ దీనికి ఇచ్చారేంటంటే, ఎనీ ఫెయిలియర్ టు కన్ఫర్మ్ టు ద మోరల్ లా ఆఫ్ గాడ్ ఇన్ యాక్ట్, యాటిట్యూడ్ అండ్ నేచర్ ఈజ్ సిన్. అంటే దేవుని యొక్క నైతిక ధర్మశాస్త్రానికి భిన్నమైన, అంటే వ్యతిరేకంగా జీవించువాడు, అంటే క్రియల రూపంగా కానీ మరి దృష్టి స్వభావంలో కానీ వైఖరిలో కానీ దేవునికి వ్యతిరేకంగా, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించువాడు పాపం చేసినవాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి పాపము దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. లాలెస్నెస్, కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తారో దేవుని యొక్క శత్రువులు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసినట్లయితే దేవదూతలు, పడిపోయిన దేవదూతల నుంచి వచ్చినట్లు మనం గమనిస్తాము. మరి ఎజికియల్లో 28లో మనం చూసినట్లయితే, అలాగే యెషయాలో చూసినట్లయితే పడిపోయిన దేవదూత పేరు లూసిఫర్ అని అంటాము. కానీ ఈ లూసిఫర్ అనే దేవదూత దేవుని యొక్క దేవునికి ప్రాముఖ్యమైన దేవదూతగా పరిచర్య చేస్తున్నప్పుడు దు దాని మరి ఆ దేవదూతకి దురాశ కలిగింది ఏంటంటే, దేవునికి చెందాల్సిన మహిమ ఘనత నాకు చెందితే నేను దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో కూర్చున్నట్లయితే ఆ మహిమ ఘనత అంతయు కూడా నాకు వస్తుంది అని తలంచి గర్వపడి దేవుని కంటే ఎక్కువ స్థితిలో రావాలని తలంచి ఉన్నప్పుడు దేవుడు ఆ దేవదూతని కింద పడేశాడు. అంటే ఫాలన్ ఏంజల్ అంటాము. పడిపోయిన దేవదూత లూసిఫర్గా, సాతానుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ భూమి మీద సాతాను ద్వారా పాపము
తేబడ్డది అని మనము దేవుని వాక్యంలో చూస్తాము. అలాగే ఆదాము, హవ్వలు ఏదెను తోటలో దేవుడు వాళ్ళని సృష్టించి, దేవునితో వాళ్ళు సహవాసం చేసి, సంతోషంగా జీవిస్తున్న సమయంలో సాతాను వారిని మరి వారికి అబద్ధం జెప్పి శోధనలోనికి వాళ్ళని శోధించి, అబద్ధం జెప్పి, మరి వారిని మోసపరిచి, దేవుడు తినొద్దన్న పండును వాళ్ళని తినమని చెప్పినప్పుడు, మరి ఆదాము, హవ్వలు మోసపోయారు. సాతాను యొక్క అబద్ధానికి వారు లొంగిపోయి, మరి దేవుడు తినొద్దన్న పండును వాళ్ళు తిన్నారు. తిన్నప్పుడు వాళ్ళు పాపంలో పడిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు వాళ్ళని ఈ ఆ యొక్క ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టినట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుని సహవాసాన్ని వాళ్ళు కోల్పోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సాతాను ద్వారా పాపం రావడమే కాకుండా ఈ భూలోకంలో మానవ జాతికి కూడా పాపము ఉబ్బ అనుగ్రహించబడ్డది అని మనం చూస్తున్నాము. సో, సాతాను పాపిగా మారాడు. అంతేకాకుండా ఆదాము, హవ్వల్ని పాపులుగా చేసి వాళ్ళ దేవునితో సహవాసాన్ని కోల్పోయేలాగా చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పాపం అనేది దేవుని నుంచి మనం దూరం చేస్తది. ఆదాము, హవ్వల్ని దూరం చేసింది. మరి ఈ పాపము మనం 3 రకాలుగా మనం చూడొచ్చు దేవుని వాక్యంలో. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇన్‌హెరిటెడ్ సిన్. మనము పారం ఆహ్, ఆహ్, వార వారసత్వం ద్వారా మనం పొందుకున్న పాపం ఇన్‌హెరిటెడ్ సిన్ అని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడుంది. కాబట్టి ఈ ఈ ఈ యొక్క పాపము తరతరముల నుంచి వస్తుంది. ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. కాబట్టి ఈ యొక్క ఇన్‌హెరిటెడ్ సిన్ మరి వారసత్వం ద్వారా వచ్చే పాపము మరి తరతరములు ఒక తరం నుంచి ఇంకొక తరానికొస్తుంది. దాని ద్వారా మనకి ఆత్మీయమైన మరణం, స్పిరిచ్యువల్ డెత్‌ని మనకి కలుగజేస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవ రకమైన పాపం ఏమంటే ఇంప్యూటెడ్ సిన్. అంటే దే ఆదాము ద్వారా మనకి ఆపాదింపబడిన పాపము. అంటే ఆదాము పాపం చేశాడు గాబట్టి, ఆదాము వారసత్వంలోనికి మనం వచ్చాం. అంటే మనం ఆదాము వంశావళిలో వచ్చాం గాబట్టి, ఆదాము ద్వారా వచ్చిన పాపము మనకి ఆపాదింపబడ్డది అని రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ఆదాము పాపం చేసి దేవునికి దూరమయ్యాడు. ఆదాము తరమైన మనము కూడా ఆదాము ద్వారా పాపాన్ని స్వతంత్రించుకొని మనం కూడా దేవునికి దూరమయ్యాము. అంతేకాకుండా శారీరక మరణాన్ని కూడా పొందుకున్నాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మూడవదేంటంటే పర్సనల్ సిన్. మనం వ్యక్తిగతంగా కూడా పాపం చేస్తున్నాం. అంటే పారంపర్యంగా పాపంని మనం స్వాధీనం చేసుకున్నాము. తరతరాల నుంచి వస్తుంది. అంతేకాకుండా ఆదాము నుంచి మనం ఇంప్యూటెడ్ సిన్ ఆహ్, ప మన ఆహ్వాదింపబడిన పాపాన్ని సంపాదించుకున్నాము. అలాగే వ్యక్తిగత పాపాన్ని కూడా మనం చేస్తున్నాము. రోమీయులకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు అని అక్కడ రాయబడుంది. అంతేకాకుండా మొదటి యోహాను 1:9లో కూడా మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నీతిమంతుడును ఆహ్, గనుక మన పాపములు తన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ 3 విధాలుగా పాపాన్ని మనం స్వతంత్రించుకున్నాము. పారంపర్యంగా స్వతంత్రించుకున్నాము. ఆదాం ద్వారా మనకి ఆ పాపాన్ని మనం స్వతంత్రించుకున్నాము. వ్యక్తిగతంగా కూడా మనం పాపంలో జీవిస్తున్నాము. కాబట్టి ఈ 3 విధాలుగా పాపము ఈ లోకములో మనుష్య జాతికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. మరి ఈ పాపం ద్వారా మనము పాపాన్ని ఎలా చేస్తాము అంటే 5 విధాలుగా మనం చేస్తున్నాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా డీడ్స్ మన క్రియల ద్వారా పాపాన్ని చేస్తున్నాం. రెండవదిగా మాటల ద్వారా పాపాన్ని చేస్తున్నాం వర్డ్స్. మూడవదిగా థాట్స్ తలంపుల ద్వారా పాపం చేస్తున్నాం. అంతేకాకుండా యాటిట్యూడ్ కాబట్టి వైఖరిని బట్టి కూడా పాపం చేస్తున్నాం. అంతేకాకుండా మోటివ్స్ ఆ! ఉద్దేశాలతో కూడా మనం పాపం జేస్తున్నాం. కాబట్టి ఈ 5 విధాలుగా డీడ్స్, వర్డ్స్, థాట్స్, యాటిట్యూడ్స్ అండ్ మోటివ్స్. కాబట్టి ఇవన్నీ విధాలుగా
క్రియల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా, మన వైఖరి ద్వారా, ఉద్దేశాల ద్వారా మనం పాపం చేస్తున్నాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ పాపం ద్వారా మనము దేవునికి దూరమయ్యాము. అంటే ఈ పాపాన్ని మనం మన స్వచ్ఛంగా సంపాదించుకున్న వాలంటరీ చాయిస్. దేవుడు మనలను పాపులుగా సృష్టించలేదు. దేవుడు మనలను పరిశుద్ధులంగా, పాపం లేనివాడిగా తన స్వరూపంలో సృష్టించాడు. కానీ ఆదాము పాపం చేసి దేవుని యొక్క స్వారూప్యాన్ని కోల్పోయాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆదాము ద్వారా పాపాన్ని స్వతంత్రించుకున్న మనం కూడా మనము దేవుని యొక్క స్వరూపంలోనికి నుంచి తప్పించబడ్డాము. అయినప్పటికిని యేసు ప్రభు ద్వారా తిరిగి మనము ఆయన దేవునికి సమకూర్చబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆదాం ద్వారా మనమందరం కూడా పాపాన్ని స్వతంత్రించుకున్నాము. మనం కూడా స్వచ్ఛందంగా కూడా పాపాన్ని చేస్తున్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సిన్‌ఫుల్ నేచర్ పాపము ఎలాగా మనకి ఆదాము నుంచి వచ్చిందంటే, పాపపు స్వభావాన్ని మనము స్వతంత్రించుకున్నాము. అంతేకాకుండా వి ఆర్ కౌంటెడ్ గిల్టీ బికాస్ ఆఫ్ యాడమ్స్ సిన్. అంటే రోమీయులకు రాసిన గ్రంథం 5, 13, 14లో మనం చూసినట్లయితే, ఆదాము పాపం చేసి ఆయన దేవునికి దూరమయ్యాడు. దోషిగా నిలబెట్టబడ్డాడు. అయితే ఆదాము ద్వారా పుట్టిన మనమందరము కూడా పాపాన్ని స్వతంత్రించుకున్న మనమందరం కూడా దేవుని దృష్టిలో దోషులుగా ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా వి టోటలీ ల్యాక్ స్పిరిచువల్ గుడ్ బిఫోర్ గాడ్. అంటే మనలో ఆత్మీయ మంచితనం ఏదియూ లేదు. రోమీయులకు రాసిన గ్రంథం 7:18లో పౌలు అంటాడు, నేను మంచి చేయాలనుకుంటున్నా గానీ నేను మంచి చేయలేకుండా చెడే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నా శరీరాన్ని బట్టి. నాలో మంచి ఏమీ లేదు గాబట్టి నేను ఆత్మీయ మంచితనాన్ని చేయలేను అని చెప్తున్నాడు. అంతేకాకుండా వి ఆర్ టోటలీ అనేబుల్ టు డూ ఎనీ స్పిరిచువల్ గుడ్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ఎలాంటి ఆత్మీయ మంచితనాన్ని చేయలేము అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన గ్రంథం 8:8లో శరీరం ద్వారా వచ్చేదంతా కూడా పాపం గాబట్టి, శరీరం ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము అని అక్కడ రాయబడి ఉంది. అలాగే యోహాను 15:5లో మరి దేవునితో ఐక్యపరచబడినప్పుడే మనము దేవుని కొరకు ఫలించగలం గానీ, ఆత్మీయంగా ఫలించగలం గానీ, దేవునికి వేరేగా ఉండి మనం ఏమీ చేయలేము అని రాయబడి ఉంది. అంతేకాకుండా యోహాను సువార్త 8:34లో ఏముందంటే, మనం పాపానికి బానిసలమైపోయాము అని అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి మానవ జాతి అంటే ప్రతి మానవుడు పాపం చేశాడు. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. మరి కీర్తన 14:3, 143 కీర్తన 2వ వచనం, రోమీయులకు రాసిన గ్రంథం 3:23లో మనం చూస్తున్నాం. ఏంటంటే మనమందరం కూడా పాపులంగా ఎంచబడ్డాము అని రాయబడ్డది. కానీ పాపులుగా ఎంచబడిన మనకు కూడా దేవుడు బాధ్యతనిచ్చాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యంలో చెప్పబడ్డది. మత్తయి సువార్త 5:48లో ఏముందంటే, నేను నేను పరిపూర్ణుడిని గాబట్టి నన్ను వెంబడించువారు నా యొక్క శిష్యులు పరిపూర్ణులుగా ఉండాలి అని కూడా రాయబడి ఉంది. కానీ మన బాధ్యత ఏంటంటే మనము పాపంలోంచి విడిపించబడి దేవుడు కోరిన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈ పాపము మనకు 3 విధాలుగా వస్తది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఈ పాపం మనకు 3 విధాలుగా వస్తది అని దేవుని వాక్యంలో రాయబడినట్లుంది. మొట్టమొదటిగా లోకం ద్వారా లోకము మనల్ని పాపంలోనికి నడిపిస్తది అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే లోకమంతయు కూడా సాతాను ద్వారా పరిపాలించబడుతున్నది. ఈ యుగ సంబంధమైన దేవత అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఈ లోక సంబంధమైన నాథుడు సాతానుడు గాబట్టి, ఈ లోకాన్ని తన యొక్క పరిపాలనలో ఉంది గాబట్టి, ఈ అపవిత్రమైన లోకం ద్వారా మనము పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకం ద్వారా మనము శోధించబడతాము, పాపంలోనికి నడిపించబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవదిగా
మన శరీరంతో కూడా మనం పాపం జేస్తాం. ఎందుకంటే శరీరం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము. మన శరీరం పాపపు స్వభావం ఉంది గాబట్టి, మన శరీరం ద్వారా కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా సాతాను ద్వారా మనము పాపంలోనికి నడిపించబడతాము. ఈ స్ట్రాటజీ ఈస్ ప్లాన్డ్ అని రాయబడుంది. అంటే 2 కొరింథీ 2:11లో, ఎఫెసీ 6:11లో సాతాను ఎప్పుడు కూడా మనల్ని పడేయాలని చూస్తది. పాపంలో పడేయాలని చూస్తది. రెండవది హిస్ స్ట్రాటజీ ఈస్ పర్సిస్టెంట్. మొదటి పేతురు 5:8 అంటే ఎప్పటికి కూడా మనం పడిపోవడానికి గర్జించు సింహం వలె మనని పడేయడానికి సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తది. మూడవదిగా ఈ స్ట్రాటజీ ఈస్ పవర్ఫుల్. అంటే మనని ఎలాగన్నా పడేయడానికి. ఎఫెసీ 6:12లో, మొదటి యోహాను 4:4లో మనం చూసినట్లయితే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక ఆయన శక్తి ద్వారా మనము సాతాన్ని జయించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి లోకం ద్వారా, మరి శరీరం ద్వారా, మరి సాతాను ద్వారా మనం పాపంలోనికి నడిపించబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ పాపంలో కూడా అనేకమైన డిగ్రీస్ ఉన్నాయి. మరి కొన్ని పాపాలు ఎక్కువ పాపాన్ని లోనికి నడిపిస్తాయి. కొన్ని పాపాలు మనము అనుకోకుండా చేసిన పాపము కొన్ని మరి లేవీకాండంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే వారు బలులు అర్పించాలి. అంటే కొన్నిసార్లు వాళ్ళు తెలిసి తెలియక పాపం చేసినప్పుడు అది సులభమైన పాపం, లేకపోతే తక్కువ పాపంగా ఎంచబడుతుంది. దానికి ఒక బలిని చెల్లించాలి. అంతేకాకుండా కొన్ని తీవ్రమైన పాపాలు ఉంటాయి. లేకపోతే ఎవరినైనా మర్డర్ చేసినా సరే, ఎవరికైనా హాని కలిగించినా సరే, అవి తీవ్రమైన పాపాలు. కాబట్టి దాంట్లో కూడా, పాపంలో కూడా అనేకమైన రకాలు, అంటే రకాలంటే డిగ్రీస్ ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ సిన్ అంటాం. అంటే మరి కొన్ని సులభమైన కొన్ని తక్కువ పాపము, కొన్ని ఎక్కువ పాపంగా మనం ఎంచబడతాము. కాబట్టి మనము పాపం విషయంలో మనము జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అంతేకాకుండా పాపము మనల్ని దేవుని నుంచి వేరు చేస్తుంది కాబట్టి, పాపం నుంచి మనం తప్పించబడ్డానికే యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. కాబట్టి పాపానికి శిక్ష ఉంది. దేర్ ఈస్ పనిష్మెంట్ ఫర్ సిన్. మనమందరము పాపులమని గుర్తించడమే కాకుండా పాపం చేస్తున్నాము కాబట్టి, కొన్ని ఎక్కువ పాపం చేస్తున్నాము, కొంతమంది తక్కువ పాపం చేస్తున్నారు. కానీ అందరూ పాపులై ఉన్నారు. కాబట్టి ఈ పాపానికి శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ అని మనం గుర్తించాలి. అంటే మనం పడాల్సిన శిక్షను దేవుడు యేసు ప్రభు మీద మోపాడు. యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి దైవమానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి, ఈ పాపపు విషయమై ఆయన పరిహారార్థ బలిగా, అంటే పాపానికి పరిహారార్థ బలిగా మనందరి కోసం, సర్వమానవుల కోసము ఆయన అర్పించబడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే హీబ్రూ 10:10లో ఏముందంటే, సర్వమానవులకి పాప పరిహారార్థ బలిగా ఒక్కసారే తన శరీరాన్ని బలిగా అర్పించాడు అని అక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభు శిలువ ద్వారానే మనకి ఈ పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ పాపం నుంచి ఎవరము తప్పించుకోలేము కాబట్టి, పాపం నుంచి మనం తప్పించబడాలంటే శిలువ దగ్గరికి వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ శిలువ ద్వారానే మనకి పాప క్షమాపణ కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి మరి దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు కూడా, అంటే యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తే మన పాపాలు క్షమించబడతాయి. అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించబడతాము అని దేవుని వాక్యం మనం చదువుకున్న మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి తన పాపములన్నిటినీ తన రక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని రాయబడి ఉంది.
కాబట్టి పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు అప్పగింపబడ్డాడు కాబట్టి, యేసు ప్రభు ద్వారానే మనకు పాప విమోచన ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనము ఈ పాపపు అపవిత్రత నుంచి మనం వేరు చేయబడాలి. అందుకనే రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో 12 నుంచి చివరి దాకా పౌలు చెప్తాడు. ఏదైతే మనం మొదటి ఆదాములో కోల్పోయామో, రెండవ ఆదామైన యేసు ప్రభు ద్వారా మనం రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మనము దేవుని స్వభావాన్ని మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్నాము గానీ, రెండవ ఆదాము యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడ్డమే కాకుండా, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండి, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించడానికి దేవుడు మనకి ఆధిక్యతనిచ్చాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాక కూడా మనం పాపంలో పడమా అంటే పడతాం. యేసు ప్రభుని నమ్ముకున్న అంటే అవిశ్వాసులు పాపం చేస్తారు, విశ్వాసులు కూడా పాపం చేస్తారు. అయితే విశ్వాసులు పాపం చేసినప్పుడు ఏమవుతది అని మనం గుర్తు చేసుకోవాలి. అంటే అవిశ్వాసి పాపం చేస్తే ఏమవుతది? వాళ్ళు నరకంలో పడవేయబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో దేవుడు ధవల సింహాసన తీర్పులో వాళ్ళు ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించరో, ఆయన వారి నామం జీవ గ్రంథంలో లేదో వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. అంటే దేవునితో వేరు చేయబడతారు, శిక్షకు పాత్రులవుతారు. అయితే యేసు ప్రభుని నమ్ముకున్న వారు, ఆయనను రక్షకుడిగా ప్రభువుగా నమ్ముకున్న వారు కూడా కొన్నిసార్లు పాపంలో పడతారు. అప్పుడు ఆ పాపంలో పడినప్పుడు ఏమవుతది? వి విల్ లూజ్ ద ఫెలోషిప్, లాస్ ఆఫ్ ఫెలోషిప్ జరుగుతది. మొదటి యోహాను 1, 3, 6, 7 వచనాల్లో మనం చూసినట్లయితే సింగ్ బ్రింగ్స్ ఇంటరప్షన్ ఆఫ్ ఫెలోషిప్ ఇన్ ద ఏరియా ఆఫ్ సిన్. కాబట్టి దేవునితో సహవాసాన్ని కోల్పోతాము. యేసు ప్రభుని నమ్ముకున్నా కూడా మనం పాపం చేసినట్లయితే దేవునితో సహవాసాన్ని కోల్పోతాము. రెండవది లాస్ ఆఫ్ జాయ్. సిన్ కాజెస్ లాస్ ఆఫ్ జాయ్. యోహాను సువార్త 15:11, గలతీ 5:22లో మనం చూసినట్లయితే యేసు ప్రభుని నమ్ముకున్నాక మనం పాపం చేసినట్లయితే దేవుని యొక్క ఆనందాన్ని కోల్పోతాము. మూడవది, యేసు ప్రభుని నమ్ముకొని మనం పాపం చేసినట్లయితే సిన్ కాజెస్ ద బిలీవర్ టు వాక్ ఇన్ డార్క్నెస్. మనము మొదటి యోహాను 1:6, 2, మొదటి యోహాను 2:10లో మనం చూసినట్లయితే మనం చీకట్లో నడిచేవారంగా, అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారు వెలుగులో నడవాలి. వెలుగు సంబంధులు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును అని రాయబడి ఉంది యోహాను 8:12లో. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న వారు వెలుగులో నడవాలి. మరి ఎప్పుడైతే పాపంలో పడతారో వారు చీకట్లో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా అవర్ ప్రేయర్స్ బికమ్ వీక్ ప్రేయర్స్. సిన్ బ్రింగ్స్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-22 మనం చూసినట్లయితే యేసు ప్రభుని నమ్ముకున్నాక మనం పాపం చేసినట్లయితే మన ప్రార్థనలకి జవాబు రాదు, లేకపోతే మనం విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థన చేయలేము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే మొదటి కీర్తన 139, 23, 24లో దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నన్ను పరిశోధించుము, నాలో నీకు ఇష్టం కానిదంతయు కూడా తీసివేసి నన్ను నిత్య రాజ్యంలోనికి నడిపించు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి విశ్వాసి పాపం చేసినప్పుడు సహవాసాన్ని కోల్పోతాడు దేవునితో, ఆనందాన్ని కోల్పోతాడు, చీకట్లో నడుస్తాడు, ప్రార్థనలకి జవాబు పొందలేడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపానికి పశ్చాత్తాపపడాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నవారు, ఆయన బిడ్డలు కంటిన్యూస్గా పాప క్షమాపణ పొందాలి. దేవుడు మనకి మనస్సాక్షినిచ్చాడు. కాబట్టి మనస్సాక్షి మనం పాపం చేసినప్పుడు గద్దిస్తుంది. ఆ గద్దించినప్పుడు మనం వెంటనే మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో అది విడిచిపెట్టి దేవునితో తిరిగి సహవాసాన్ని పొందుకోవాలి, ఆనందాన్ని పొందుకోవాలి,
వెలుగును పొందుకోవాలి, మన ప్రార్థనలకు జవాబును పొందుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ లోకంలో ఉన్నవారు లేక శరీరంలో ఉన్నవారు, మరి అంతేకాకుండా దేవుని బిడ్డలుగా చేయబడిన వారు పాపమును తప్పించుకోవాలి అంటే ప్రివెన్షన్ ఫర్ సిన్ ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అందరము పాపం చేసాము. ఎలాగ పాపం ఈ లోకానికి వచ్చిందో మనం చూసాము. మరి ఆ పాపాన్ని తప్పించుకోవడానికి యేసు ప్రభు యొక్క సిలువను మనము ఎదుర్కొని, ఆ సిలువ ద్వారా మనం పాప క్షమాపణ, రక్షణ, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాన్ని మనం కనుగొన్నాక, మనము పాపంలో పడకుండా చూసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని పాపంలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో కలిగి జీవించాలి. వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్. 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను అని చెప్తాడు. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వాక్యము మనము పాపము యొక్క శోధన నుంచి, పాపము యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 40 రోజులు ఉపవాసం చేసి బయటకు వచ్చినప్పుడు సాతాను ఆయన్ని శోధించింది. కాబట్టి ఆ సాతాను శోధనలన్నిటినీ కూడా దేవుని వాక్యంతో దేవుడు జయించాడు. అంటే యేసు ప్రభు వాక్యాన్ని వినియోగించాడు. వాక్యం ద్వారా సాతాన్ని ఓడించాడు. కాబట్టి మనం కూడా పాపం చేయకుండా ఉండాలనంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని, వాక్యం ద్వారా సాతాన్ని, మరి శోధనని, అపవిత్రతని, పాపాన్ని మనం జయించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అంతేకాకుండా ఇంటర్సెషన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుడిగా, మా దైవ మానవుడిగా వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆ తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? హీబ్రూ 7:25లో మనం చూసినట్లయితే మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆ విజ్ఞాపన ఏంటంటే, మనము పాపంలో పడకుండా దేవుని బిడ్డలుగా కాపాడబడడానికి మనందరి నిమిత్తము ఆ పరలోక సింహాసనం ఎదుట దేవునికి మొరపెడుతున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 22:33లో కూడా మనం చూసినట్లయితే, పేతులు పాపంలో పడకుండా నేను నీ గురించి ప్రార్థన చేశాను అని యేసు ప్రభు పేతులకి చెప్పినట్లు మనం చూస్తున్నాము. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క ప్రార్థన యోహాను సువార్త 17:15 వచనంలో, జాన్ 17:15లో కూడా మనం చూసినట్లయితే, వారు ఈ లోకంలో ఉన్నప్పటికీ సాతాను శోధన నుంచి తప్పించబడాలి, భద్రపరచబడాలి అని దేవుడు అందరి గురించి 12 మంది శిష్యులే కాదు కానీ వారి యొక్క వాక్యాన్ని బోధించడం ద్వారా నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా భద్రపరచబడాలి అని ఆయన అక్కడ ప్రార్థన చేశాడు. కాబట్టి వాక్యం ద్వారా మనము పాపాన్ని జయించాలి. యేసు ప్రభు యొక్క విజ్ఞాపన ద్వారా కూడా మనం పాపాన్ని జయిస్తాము. మూడవదిగా ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని ఆత్మ ద్వారా మనము జయించాలి. యాక్చువలైజింగ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, గలతీ 5:16-24 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. మరి రోమీలకు రాసిన గ్రంథం 8:13-14లో మనం చూసినట్లయితే ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపివేయాలి అని రాయబడి ఉంది. అలాగే 14వ వచనంలో రోమీలకు రాసిన గ్రంథం 8:14లో మనం ఆత్మ ద్వారా నడిపించబడాలి అని రాయబడి ఉంది. మరి ఆత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపివేయాలి. ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు సాతాన్ని, మరి అలాగే పాపాన్ని మనం జయించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఆత్మ ద్వారా వాక్యంలో ఉండే లోతైన మర్మాలను మనం తెలుసుకోగలుగుతాము. ఆత్మశక్తి మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని వాక్యంలో ఉండే సత్యాలను మనం సంపూర్ణంగా గ్రహించాలి. సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఉండకూడదు. లోతైన జ్ఞానాన్ని మనం సంపాదించాలి, డీపర్ నాలెడ్జ్. కాబట్టి
దేవుని వాక్యంలో ఉండే లోతైన మర్మాలను మనము గ్రహించగలుగుతాము ఆత్మశక్తి ద్వారా. కాబట్టి దేవుని ఆత్మ శక్తిని మనం ఎందుకు పొందుకున్నామంటే, మనని ఆత్మీయంగా నడిపించడమే కాకుండా, దేవుని వాక్యంలో ఉండే మర్మాలను మనకి సంపూర్ణంగా బయలుపరిచి, వాక్యంలో ఉండే లోతైన విషయాలు మనం తెలుసుకున్నప్పుడు, మంచి చెడుల విశ్లేషణ మనకు కలగడమే కాకుండా, మంచిని వెంబడించి చెడును విసర్జించడానికి దేవుడు ఆత్మ మనకు సహాయం చేస్తది. కాబట్టి మొట్టమొదటిగా వాక్యంతో నింపబడాలి. రెండవదిగా యేసు ప్రభు యొక్క విజ్ఞాపన ద్వారా మనం పాపం చేయకుండా ఉంటాము. దేవుని ఆత్మశక్తిని మనం పొందుకొని, ఆత్మ ద్వారా వాక్యంలో ఉండే లోతైన మర్మాలను మనం తెలుసుకొనడం ద్వారా మంచి చెడుల విశ్లేషణ కలిగి, పాపాన్ని విసర్జించి, దేవుని యొక్క మంచిని, అంటే దేవుడు కోరిన దేవుని చిత్తానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మూడవదిగా లీడింగ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనము దేవునికి మొరపెట్టినప్పుడు, మనకి ఆత్మ సహాయం ద్వారా మనం దేవునికి మొరపెట్టినప్పుడు, స్పిరిట్ కెన్ గైడ్ అస్ టు థింక్ ద వేస్ సిన్ కెన్ బి ప్రివెంటెడ్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి పాప ఆత్మ ద్వారా మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఏమవుతదంటే, ఆత్మ మనని పాపము నుంచి తప్పిస్తది. మత్తయి సువార్త 6:13, రోమీయులకు రాసిన గ్రంథం 8:34, ఎఫెసీ పత్రిక 6:18లో మనం చూసినట్లయితే, ప్రార్థన ద్వారా, ఆత్మ సహాయం ద్వారా మనము పాపాన్ని జయించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా నాలుగవదిగా డూయింగ్ ద సర్వీస్, ఎనేబులింగ్ ఫర్ సర్వీస్, అంటే దేవుని పరిచర్యలో మనము వాడబడడము. చూడండి, యోహాను సువార్త 7:37-39, అలాగే ప్రకటన గ్రంథం 12:11లో ఏమని రాయబడి ఉందంటే, మన సమయాన్ని, మన ధనాన్ని, మనకు దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన బలాన్ని దేవుని పరిచర్యలో మనం వినియోగించడం ద్వారా పాపాన్ని మనం జయించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ఆ 4 విధాలుగా దేవుని యొక్క పాపాన్ని మనం విశ్వాసిగా జయించవచ్చు. 5 విధాలుగా అంటే వాక్యంతో నింపబడాలి. రెండవది, దేవుని యొక్క విజ్ఞాపన ప్రార్థన మన పట్ల చేస్తున్నాడు. అంతేకాకుండా ఆత్మశక్తి ద్వారా మనం నడిపించబడాలి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సాతాన్ని, పాపాన్ని జయించాలి. దేవుని పరిచర్యలో పాల్గొనడం ద్వారా కూడా మనము పాపాన్ని జయించగలుగుతాము. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము పాపము నుంచి వేరు చేయబడాలి. వాక్యంతో మనం నింపబడాలి. ప్రార్థనా సహవాసంలో ఉండాలి. మరి ఆత్మ నడిపింపులోనికి రావాలి. పరిచర్యలో పాల్గొనాలి. వీటిలన్నిటి ద్వారా మనము పాపాన్ని జయించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అంతేకాకుండా శిలువ ద్వారా మనకు పాప క్షమాపణ, రక్షణ, దేవుని నీతిని, పరిశుద్ధతను, విమోచన దేవుడు అనుగ్రహించాడు. కానీ ఏది అన్‌పార్డనబుల్ సిన్ అని గూడా ఒకటుంది. మత్తయి సువార్త 12:31, 32, మొదటి యోహాను 5:16, 17, హీబ్రూ 6, 4-6 వచనాల్లో మనం జూసినట్లయితే, అన్‌పార్డనబుల్ సిన్, ఏ పాపమైతే క్షమించబడదో కూడా రాయబడుంది. మన పాపాలన్నీ కూడా యేసు ప్రభు శిలువ ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము కడుక్కొని, పశ్చాత్తాపపడి, ఆయన రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడాలి. అయితే దేవుని వాక్యంలో ఏముందంటే, ఒక పాపము దేవుడు క్షమించడు. అన్‌పార్డనబుల్ సిన్ అని కూడా రాయబడుంది. ఏంటా అన్‌పార్డనబుల్ సిన్? చూడండి, పరిసయ్యులు మనం చూసినట్లయితే, గాస్పెల్స్‌లో మనం చూస్తాం. పరిసయ్యులు వారు సత్యాన్ని ఎరిగారు. అంటే యేసు ప్రభు యొక్క అద్భుతాలను చూశారు. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు. యేసు ప్రభు యొక్క నడవడిని చూశారు. ఆత్మ ద్వారా దేవుడు యేసు ప్రభువుని ఎలా వాడుకున్నాడో, సత్యాన్ని ఎలా బోధించాడో, అద్భుత కార్యాలు ఎలా చేశాడో అన్నీ కూడా చూశారు. కానీ వాళ్ళు సత్యాన్ని ఎరిగినప్పటికిని దాన్ని విసర్జించారు. దే రిజెక్టెడ్ ద ట్రూత్. కాబట్టి దిస్ ఈజ్ అన్ అన్‌పార్డనబుల్ సిన్. ఎప్పుడైతే దాన్ని అపోస్టసీ అంటారు. అంటే అపోస్తసీ అంటే దేవుని వాక్యాన్ని ఎరిగి, దేవుని మాటలు విని, దేవుని దేవుణ్ణి నమ్ముకునే స్థితిలోనికి వచ్చి,
ఆ యొక్క స్థితి నుంచి మళ్ళీ ఆ యొక్క దేవుడిని సంపూర్ణంగా సమర్పించుకోకుండా లోకం వైపు తిరిగిపోయేవారు అపోస్తసి అంటారు. అంటే వారు అబద్ధికులు అంటారు. అంటే దేవుణ్ణి నమ్ముకోవడానికి దేవుడు వాళ్ళకి అవకాశాన్నిచ్చాడు. సత్యవాక్యాన్ని విన్నారు. మరి దేవుని యొక్క ప్రవక్తల ద్వారా వాక్యాన్ని విన్నారు. అయినప్పటికిని వాళ్ళు దేవుని యొక్క దేవుని యొక్క సత్యాన్ని వారు నిర్లక్ష్యపరిచారు. దే రిజెక్టెడ్ ద ట్రూత్. దట్స్ వై దే ఆర్ అన్‌పార్డనబుల్. వాళ్ళ పాపము దేవుడు క్షమించడు అని దేవుని వాక్యంలో అంటే దే విల్ బి రిజెక్టెడ్ అని అక్కడ రాయబడుంది. ఎందుకు వారు పాపాలు క్షమించబడలేదు? ఎందుకు వారు సత్యాన్ని అంగీకరించలేదంటే హార్డ్ అండ్ హార్ట్. కఠినపరచబడిన హృదయాన్ని వాళ్ళు కలిగి జీవించారు. దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. అంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఈ రోజుల్లో మనోళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని విన్నప్పటికిని, దేవుని యొక్క ఆత్మకార్యం చూసినప్పటికిని, దేవుణ్ణి వారు నిర్లక్ష్యంగా విసర్జిస్తున్నారు. ఎందుకంటే వారు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. మరి కఠినపరుచుకునే హృదయాన్ని కలిగి ఉన్నవారు దేవుని సత్యాన్ని ఎరిగి దానిని ఆహ్, తిరస్కరించిన వారు నశిస్తారు. వాళ్ళ పాపాలు క్షమించబడవు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మన పాపము మన పాపములను మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడే మనము దేవుడు మనలను కనికరించి దీవించడానికి అవకాశం ఉంటది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఇశ్రాయేలు ప్రజలు 7 విధాలుగా పాపం చేశారు. మరి ఆ పాపాన్ని మనం కూడా చేయకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటే మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 7 విధాలుగా మరియు 6 విధాలుగా వాళ్ళు పాపం చేశారు అని రాయబడింది. మొట్టమొదటిగా చూసినట్లయితే విగ్రహారాధన చేశారు. అది ఇర్మియా 17 మొదటి 4 వచనం. ఐడలట్రీ. మరి విగ్రహాలను తీసుకొచ్చి పూజించడమే కాకుండా వారి పిల్లల్ని కూడా ఆ విగ్రహాలకు బలి అర్పించారు. మోలెక్ అనే దేవతకి చిన్న పిల్లల్ని బలిగా అర్పించారు. అలాంటి భయంకరమైన విగ్రహారాధనలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. కాబట్టి ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా విగ్రహారాధన అనే పాపాన్ని విసర్జించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు కూడా అదే అంశాన్ని చెప్తాడు. మనం కూడా వ్యభిచారము, మరి జారత్వము, దురాశ ఇలాంటి చెడ్డ గుణాలను మనం కలిగి ఉన్నట్టయితే మనం కూడా విగ్రహారాధికులమే అని చెప్తున్నాడు. కాబట్టి మనము విగ్రహారాధన అనే పాపాన్ని విసర్జించాలి. అంటే సెల్ఫిష్‌నెస్. ఎవరైతే యేసు ప్రభు త్రియేక దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటినైనను తన్ను తానైనను ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు విగ్రహారాధికులే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విగ్రహారాధనని మన జీవితంలోంచి తీసివేసుకోవాలి. ఆ పాపాన్ని తీసివేసుకున్నప్పుడే మనం దేవునితో ఐక్యపరచబడి దీవించబడతాము. అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తాము. రెండవది 5వ ఇర్మియా 17:5-10లో చూసినట్లయితే అన్‌బిలీఫ్. అవిశ్వాసులుగా జీవించారు. దేవుడు అద్భుతాలను చూసినప్పటికిని ఎర్ర సముద్రాన్ని పాయలవ్వడం చూశారు. దేవుని యొక్క ఆహ్, పగటివేళ అగ్నిస్తంభంగాను, పగటివేళ మేఘస్తంభంగాను, రాత్రివేళ అగ్నిస్తంభంగాను దేవుడు వాళ్ళని ముందుండి నడిపించాడు. అద్భుత కార్యాలు చేశాడు. ఆ పరలోక మన్నాను తిన్నారు. మరి బండ నుంచి నీళ్ళని తాగారు. దేవుని గొప్ప కార్యాలు చూసినప్పటికిని వాళ్ళు అవిశ్వాసులుగా జీవించారు. కాబట్టి మనం అలాంటి అవిశ్వాసాన్ని కలిగి ఉండొద్దు అని దేవుని అవిశ్వాసం కూడా పాపమే. విగ్రహారాధన పాపమే, అవిశ్వాసము పాపమే. కాబట్టి విగ్రహారాధనను విడిచిపెట్టాలి. అవిశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానికి విశ్వాసంతో అంగీకరించినప్పుడు మనము దేవుని యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తాము. అలాగే 11వ వచనంలో ఇర్మియా 17:11లో జారత్వాన్ని కలిగి ఉన్నారు. గ్రీడీనెస్. మరి పేదవాళ్ళ యొక్క భూములు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వారి యొక్క భూములు ఆక్రమించుకొని మరి అనేకులకి అన్యాయంగా వాళ్ళ యొక్క భూములు, డబ్బులు, మరి ఆస్తులు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అంటే
పేదవాళ్ళకి ఇబ్బంది కలిగించి వారి జారత్వం ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తులు పాస్తులు పెంచుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి జారత్వాన్ని కూడా మనం మన జీవితంలోంచి తీసివేసుకోవాలి. నాలుగవదిగా దే హావ్ ఫర్సేకన్ ద లార్డ్. ఇర్మియా 17, 12, 13 వచనాల్లో అంటే దేవుణ్ణి తృణీకరించారు. మరి విగ్రహారాలను పూజించడమే కాకుండా, దేవాలయంలో వాటిని పూజించడమే కాకుండా, బలులు అర్పించడమే కాకుండా, అవిశ్వాసులుగా జీవించడం కాకుండా, జారత్వాన్ని కలిగి ఉండడమే కాకుండా, దేవుణ్ణి తృణీకరించారు. జీవం గల దేవుడు వాళ్ళని మరి బానిసత్వంలోంచి విడిపించి, కానాను దేశం పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాడు. అయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి దేవుణ్ణి మనం తృణీకరించినట్లయితే ఆయన మనలను తృణీకరిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఐదవదిగా దే రిజెక్టెడ్ గాడ్స్ సర్వెంట్ 14-18 వచనాల్లో చూస్తాము. అంటే ప్రవక్త అయిన ఇర్మియా వాక్యాన్ని వారు నిర్లక్ష్యపరిచారు. వాటిని రిజెక్ట్ చేశారు. చూడండి, దేవుడు వాళ్ళని గొప్ప ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, హెజికేల్ ప్రవక్త ఇలాంటి గొప్ప ప్రవక్తలు వాళ్ళకి వాక్యాన్ని చెప్పినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క సేవకులని విసర్జించారు. అంతేకాకుండా వాళ్ళని శిక్షించారు, హింసించారు అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క సేవకులని మనము గౌరవించాలి. దేవుని వాక్యాన్ని బోధించే, సత్యవాక్యాన్ని బోధించే దేవుని బిడ్డలను మనం ప్రేమించాలి, గౌరవించాలి. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి అని దేవుని వాక్యంలో మనకు రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఆరో విషయంలో దే ప్రొఫేన్ ద సాబత్ 19వ వచనం నుంచి 27వ వచనంలో, ఇర్మియా 17, 19-27 చూసినట్లయితే సబ్బాత్ దినాన్ని వారు అవమానపరిచారు. దేవుడు సబ్బాత్ దినాన్ని ఏమన్నాడండి? ఎటువంటి పని చేయకుండా దేవునితో సమయాన్ని గడపాలి, లేకుంటే విశ్రాంతిలో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. మరి వాళ్ళు దాన్ని కూడా తృణీకరించినట్లు, సబ్బాత్ దినాన్ని కూడా మరి నిర్లక్ష్యపరిచి అవమానపరిచినట్లు మనం చూస్తున్నాం. మనకు సబ్బాతు లేదు కానీ అయినప్పటికీ దేవుని మనము ఆదివారం నాడు దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుని ప్రజలతో మనం సమయాన్ని గడపాలి. అప్పుడే మనం పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఏడో విషయం మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధను వాళ్ళు అంగీకరించారు. చూడండి, వాక్యానికి విరుద్ధమైన బోధన మనము తిరస్కరించాలి. ఎవరైతే అబద్ధ బోధను, అబద్ధ బోధకులని గౌరవిస్తారో వాళ్ళు కూడా పాపులే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అబద్ధ బోధని, అబద్ధ ప్రవక్తలను మనం విసర్జించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఎనిమిదవ విషయం ఏంటంటే ఇర్మియా 22, 2-4 అలాగే 13 వచనాల్లో మనం చూసినట్లయితే అప్రెషన్ అండ్ ఇంజస్టిస్ టువర్డ్స్ ద పువర్, విడోస్, ఫాదర్లెస్ అండ్ ఫారినర్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ వితౌట్ పేమెంట్ ఆఫ్ వేజెస్. చూడండి, మరి పేదవారిని, విధవరాళ్ళని, తండ్రి లేని వారిని, మరి అన్యులను వారు అన్యాయంగా శోధించారు. వారిని మరి అన్యాయంగా వాళ్ళకి ఇబ్బందులు కలుగజేశారు. దే అప్రెస్డ్, వారిని వారిని హింసించారు. వారికి అన్యాయపు తీర్పులు వారి యొక్క కోర్టులో ఇచ్చారు. వాళ్ళ ద్వారా మరి పని చేయించుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. చూడండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు చేసిన పాపాలే. మరి 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 విగ్రహారాధన చేశారు, అవిశ్వాసులుగా జీవించారు, జారత్వాన్ని కలిగి ఉన్నారు, దేవుణ్ణి తృణీకరించారు, దేవుని ప్రవక్తలను, సేవకులను తృణీకరించారు. అంతేగా సబ్బాతుని మరి అవమానపరిచారు. అంతేకాకుండా అన్యాయము పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, తండ్రి లేని వారికి, మరి బయట నుంచి వచ్చిన ఫారినర్స్కి వాళ్ళు అన్యాయపుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా అన్యాయంగా వాళ్ళని వినియోగించుకున్నారు. మరి అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధని వారు అంగీకరించారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు చేసిన పాపాలు.
అందుకనే దేవుడు వాళ్ళని శపించి ఏమన్నాడంటే ఇర్మియా 35:17లో ఏముందంటే వాళ్ళు సోడ్ ద్వారా, ప్లేగ్ ద్వారా, ఫ్యామిన్ ద్వారా నశిస్తారు అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో విడిపించి కానాను దేశంలో పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు పాపంలో జీవించారు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే శత్రువుల యొక్క కత్తి ద్వారా వాళ్ళు ధ్వంసం చేయబడతారు. అంతేకాకుండా అనేకమైన రోగాల ద్వారా, ప్లేగ్ అంటే అనేకమైన డిజీజెస్ ద్వారా వాళ్ళు ధ్వంసింపబడతారు. మరి అంతే కరువుతో కూడా వాళ్ళు నాశనం అవుతారు. అంతేకాకుండా వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్తారు. 70 సంవత్సరాలు కానాన్ దేశం నుంచి ఇశ్రాయేల్ యూదా దేశము బబులోను చెరలోనికి వెళ్ళిపోతుంది. మరి మనందరికీ తెలుసు ఇశ్రాయేలు 2గా విభజింపబడ్డది. 10 గోత్రాల పేర్లేమో ఇశ్రాయేల్‌గా వాళ్ళు సమరయలో స్థిరపడ్డారు. మళ్ళీ అంతేకాకుండా 2 గోత్రాలు యూదా వారు యెరూషలేములో స్థిరపడ్డారు. అయితే ఇశ్రాయేల్ వారేమో ఈ ఈ అష్షూరీయులకు చెరగా వెళ్ళిపోయారు. 100 సంవత్సరాల తర్వాత యూదా వారు 586 బీసీలో మరి బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు ఆ చెరలో ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనం చూసినట్లయితే పాపము వలన ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని ద్వారా, దేవుని ఉగ్రత ద్వారా దేవుని యొక్క శాపానికి గురి అయినట్లు మనం చూస్తున్నాము. మరి మనం ఇర్మియా గ్రంథం చదివినట్లయితే, మరి హెజికేల్ గ్రంథం చదివినట్లయితే యూదావారి పాపం సొదొమ గొమొర్రా కంటే బ మరీ మరీ బలహీనంగా అంటే సొదొమ గొమొర్రా చేసిన పాపం కంటే వీరింకా అధికమైన పాపాన్ని చేశారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి జనరేషన్ దాటే కొలది పాపం పెరిగిపోతుంది. కాబట్టి ఆ పాపంలోంచి మనం వేరు చేయబడాలి. యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించాలి. ఆయన బిడ్డగా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పాపాన్ని, సాతాన్ని జయించాలి. యేసు ప్రభు యొక్క శక్తితో, ఆయన వాక్యంతో నింపబడాలి. ఆయన ఆత్మతో నింపబడాలి. ఆ ప్రార్థనా సహవాసంలో మనం ఎదగాలి. దేవుని శక్తి ద్వారా మనము ఈ లోకంలో పాపాన్ని జయించి దేవుని యొక్క పరిశుద్ధమైన బిడ్డలుగా నడుచుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకొని దేవుని యొక్క నిత్య రాజ్యంలో అంటే పరలోక రాజ్యంలో దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోనే కాదు కానీ దేవుడు ప్రకటన గ్రంథం 21:22 దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ప్రవేశించి దేవునితో నిత్యము ఆనందించాలి. కాబట్టి పాపాన్ని జయించే వారంగా పాపాన్ని మన జీవితంలో తీసివేసుకొని పాపాన్ని జయించి దేవుని బిడలంగా మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలు చరిత్ర ద్వారా వారు చేసిన పాపాన్ని మనం కూడా చేయకుండా విసర్జించాలి. ఈ లోకంలో సాతాన్ని, పాపాన్ని మనం జయించి దేవుని బిడ్డలంగా మనం జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 3:21లో నేను జయించి తండ్రి కుడిపార్శ్వమున నేను కూర్చొని ఉన్నాను కాబట్టి జయించి ప్రతివాడిని కూడా నా సింహాసనాసీనుడై కూర్చోబెడతాను అని చెప్తున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. కాబట్టి పాపాన్ని, సాతాన్ని మనం జయించి దేవుని బిడలంగా, యేసు ప్రభు బిడలంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క నిత్యరాజ్యంలో ఆయనతో పాటు సింహాసనాసీనులమై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఎల్లప్పుడూ పొందుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ పాపం నుంచి, నరకం నుంచి, సాతాను నుంచి మనం తప్పించబడి లోకాన్ని, పాపాన్ని విసర్జించి దేవుని బిడ్డలుగా జీవించి దేవుని శక్తి ద్వారా మనం జయ జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.